హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం హర్షవర్ధనుడి తర్వాత ఇండియన్ హిస్టరీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి హర్షవర్ధనుడి తర్వాత ఏం జరిగింది, ఎవరు భారతదేశాన్ని పరిపాలించారు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. హర్షవర్ధనుడి మరణం తర్వాత భారతదేశం ఏకీకృతమైంది, విభజన అయింది, మౌర్యుల పాలన వచ్చింది, బ్రిటిష్ వారు వచ్చారు. ఆన్సర్ విభజన అయింది. హర్షవర్ధనుడి మరణం సంవత్సరం 647 CE. హర్షవర్ధనుడి తర్వాత ఉత్తర భారతదేశంలో ఏర్పడిన పరిస్థితి ఏమిటి? హర్షవర్ధనుడి తర్వాత ఉత్తర భారతదేశంలో ఏర్పడిన పరిస్థితి: శక్తివంతమైన కేంద్రం, చిన్న రాజ్యాలుగా విభజన, విదేశీ పాలన, మౌర్యుల పునరుద్ధరణ. ఆన్సర్ చిన్న రాజ్యాలుగా విడిపోయింది. రాజపుత్రులు ఎవరు? ముస్లింలు, క్షత్రియ వంశస్థులు, వ్యాపారులు, బ్రాహ్మణులు. ఆన్సర్ క్షత్రియ వంశస్థులు. రాజపుత్రులు అర్థం ఏమిటి? రైతులు, రాజకుమారులు, యోధులు, పండితులు. ఆన్సర్ రాజకుమారులు. రాజపుత్రుల ఉద్భవంపై ప్రసిద్ధ సిద్ధాంతం ఏమిటి? అగ్నికుల సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం, చంద్ర సిద్ధాంతం, బౌద్ధ సిద్ధాంతం. ఆన్సర్ అగ్నికుల సిద్ధాంతం. అగ్నికుల సిద్ధాంతం ప్రకారం రాజపుత్రులు ఎక్కడ నుంచి వచ్చారు? గంగా, అగ్నికుండం, సముద్రం, హిమాలయాలు. ఆన్సర్ అగ్నికుండం నుంచి వచ్చారు. రాజపుత్రుల ప్రధాన వంశాలు ఏమిటి? మౌర్య, గుప్త, ప్రతిహార, చౌహాన్, పరమార, చోళ. ఆన్సర్ సి ప్రతిహార, చౌహాన్, పరమార. గుజరాత్, రాజస్థాన్ ప్రాంతంలో ఎదిగిన వంశం ఏమిటి? చాళుక్యులు, ప్రతిహారులు, పల్లవులు, చోళులు. ఆన్సర్ ప్రతిహారులు. ప్రతిహార వంశ స్థాపకుడు ఎవరు? నాగభట్ట 1. ప్రతిహారుల రాజధాని ఏమిటి? కనౌజ్. చౌహాన్ వంశానికి చెందిన ప్రసిద్ధ రాజు ఎవరు? పృథ్వీరాజు చౌహాన్. పృథ్వీరాజు చౌహాన్ ఎవరితో యుద్ధం చేశాడు? మహమ్మద్ ఘోరీతో యుద్ధం చేశాడు. ఫరైన్ మొదటి యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1191 క్రీస్తు 1191లో జరిగింది. దాంట్లో గెలిచింది ఎవరు అంటే పృథ్వీరాజు గెలిచాడు. ఇది ఎవరెవరికి మధ్య జరిగిందంటే పృథ్వీరాజ్ చౌహాన్కిను మహమ్మద్ ఘోరీకి మధ్యలో జరిగిందనమాట. అయితే మొదటి తరైన్ యుద్ధంలో గెలిచింది ఎవరంటే పృథ్వీరాజు చౌహాన్. రెండో తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1192లో జరిగింది. దీంట్లో గెలిచింది ఎవరంటే మహమ్మద్ ఘోరీ అని గెలిచాడనమాట. పరామర వంశానికి చెందిన ప్రసిద్ధ రాజు ఎవరు? భోజుడు. భోజుడు ఏ నగరాన్ని పాలించాడు? ధార. రాజపుత్రుల ప్రధాన వృత్తి ఏమిటి? యుద్ధం. రాజపుత్రుల్లో సమాజ లక్షణం ఏమిటి? యోధ ధర్మం. రాజపుత్రులలో సతీ ఆచారం ఉంది. రాజపుత్రుల కాలంలో ప్రధాన మతం హిందూ మతం. రాజపుత్రుల కాలంలో అభివృద్ధి చెందిన కళ కోటలు, దేవాలయాలు. రాజపుత్రుల కాలంలో ప్రసిద్ధ కోట ఏమిటి? చిత్తోర్గఢ్ కోట. విదేశీ యాత్రికుడు హర్షవర్ధనుడి కాలంలో వచ్చిన వాడు హియాన్ త్సాంగ్ ఏ దేశానికి చెందినవాడు? చైనా. రాజపుత్రుల కాలంలో వాణిజ్యం కొనసాగింది కానీ తగ్గింది. రాజపుత్రుల మధ్య ప్రధాన సమస్య ఏమిటి? పరస్పర యుద్ధాలు. మహమ్మద్ ఘోరీ దాడులు ఎప్పుడు జరిగాయి? 12వ శతాబ్దంలో జరిగాయి. మహమ్మద్ ఘోరీ ఎక్కడ నుంచి వచ్చాడు? ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు. రాజపుత్రుల ఓటమికి కారణం ఏమిటి? ఐక్యత లేకపోవడం. ప్రతిహారులు ఏ శత్రువులతో పోరాడారు? బ్రిటిషు, అరబ్బులు, ఫ్రెంచ్, పోర్చుగీస్. ప్రతిహారులు అరబ్బులతో పోరాడారు. కనౌజ్ కోసం జరిగిన పోటీ ఏమిటి? 3 రాజ్యాలు. ట్రిపార్టైట్ స్ట్రగుల్ అన్నమాట. ట్రిపార్టైట్ స్ట్రగుల్లో పాల్గొన్న వారు ఎవరు? ప్రతిహారులు, పాల, రాష్ట్రకూటులు. వీళ్ళు ముగ్గురు పాల్గొన్నారు. పాల వంశ స్థాపకుడు గోపాలుడు. పాలులు ఏ మతాన్ని ప్రోత్సహించారు? బౌద్ధ మతాన్ని. రాజపుత్రుల కాలంలో ప్రముఖ కవి ఎవరు? రాజశేఖరుడు. రాజపుత్రుల పరిపాలనా కాలం సుమారు 650 నుంచి 1200 CE. రాజపుత్రులు ప్రధానంగా ఎక్కడ పరిపాలించారు? ఉత్తర భారతదేశం మరియు రాజస్థాన్. రాజపుత్రుల పాలనలో గ్రామ వ్యవస్థ బలంగా ఉంది. స్థానిక పాలన లేదు. బ్రిటిష్ నియంత్రణ. ఆన్సర్ స్థానిక పాలన ఉంది. మహమ్మద్ ఘోరీ తర్వాత ఎవరు వచ్చారు? బాబరు, ఢిల్లీ సుల్తాన్లు, మౌర్యులు, గుప్తులు. ఆన్సర్ ఢిల్లీ సుల్తాన్లు. రాజపుత్రులలో ముఖ్య గుణం ఏమిటి? ధైర్యం.
రాజపుత్రుల్లో జౌహర్ ఆచారం ఉంది. జౌహర్ అంటే యుద్ధము, ఆత్మహత్య ఆచారము, పండుగ, పూజ. జౌహర్ అంటే ఆత్మహత్య ఆచారము. రాజపుత్రుల కాలంలో భూమి ఆదాయము ప్రధాన ఆదాయము. రాజపుత్రుల సైన్యం బలహీనంగా శక్తివంతంగా కానీ విభజితంగా లేదు. విదేశీ ఆన్సర్ బలహీనం అది కాదు. ఆన్సర్ ఏంటంటే శక్తివంతము కానీ విభజితం. శక్తివంతంగా ఉంది కానీ దాన్ని డివైడ్ చేశారనమాట వాళ్ళు. రాజపుత్రుల పాలనలో మహిళల స్థితి ఏమిటి? పరిమిత హక్కులు. రాజపుత్రుల కాలంలో దేవాలయాల నిర్మాణం అభివృద్ధి చెందింది. రాజపుత్రుల ఓటమి తర్వాత ఏమి ఏర్పడింది? ఢిల్లీ సుల్తాన్ పరిపాలన ఏర్పడింది. రాజపుత్రుల కాలంలో ప్రముఖ కేంద్రం ఏంటి? కనౌజ్. రాజపుత్రుల కాలం ప్రాముఖ్యత మధ్యయుగ ప్రారంభం. పృథ్వీరాజ్ చౌహాన్ ఏ వంశానికి చెందినవాడు? చౌహాన్ వంశానికి చెందినవాడు. పృథ్వీరాజ్ చౌహాన్ పరిపాలన కాలం 1177 నుంచి 1192 సిఈ అంటే క్రీస్తు శకం 1177 నుంచి 1192 వరకు పృథ్వీరాజ్ చౌహాన్ పరిపాలన కాలం. పృథ్వీరాజ్ చౌహాన్ రాజధాని అజ్మీరు, ఢిల్లీ. పృథ్వీరాజ్ చౌహాన్ తండ్రి సోమేశ్వరుడు. పృథ్వీరాజ్ చౌహాన్ సింహాసనం అధిరోహించిన వయస్సు 11 నుండి 13 సంవత్సరాలు. పృథ్వీరాజ్ చౌహాన్ పాలించిన ప్రాంతం రాజస్థాన్ మరియు ఢిల్లీ ప్రాంతం. పృథ్వీరాజ్ చౌహాన్ సమకాలికుడు ఎవరు? మహమ్మద్ ఘోరీ. తరైన్ మొదటి యుద్ధం సంవత్సరం 1191 సిఈ. తరైన్ మొదటి యుద్ధంలో విజేత పృథ్వీరాజ్ చౌహాన్. తరైన్ రెండో యుద్ధం సంవత్సరం 1192 సిఈ. తరైన్ రెండో యుద్ధం విజేత మహమ్మద్ ఘోరీ. పృథ్వీరాజ్ ఓటమి ప్రధాన కారణం వ్యూహపరమైన లోపాలు, ఐక్యత లేకపోవడము. పృథ్వీరాజ్ చౌహాన్ కోర్టు కవి ఎవరు? అంటే ఆస్థాన కవి చంద్ బర్దాయి. పృథ్వీరాజ్ రాసో రచయిత ఎవరు? చంద్ బర్దాయి. పృథ్వీరాజ్ రాసో ఏ భాషలో ఉంది? బ్రజ్ భాషలో ఉంది. పృథ్వీరాజ్ చౌహాన్ ప్రసిద్ధి దేనికి ప్రసిద్ధి? వీరత్వానికి, యుద్ధ నైపుణ్యానికి ప్రసిద్ధి. పృథ్వీరాజ్ పాలనలో సైన్యం శక్తివంతమైన రాజపుత్ర సైన్యం. పృథ్వీరాజ్ కాలంలో ప్రధాన శత్రువు ఎవరు? మహమ్మద్ ఘోరీ. పృథ్వీరాజ్ చౌహాన్ పాలన విధానం రాజ్యాధికార పాలన. పృథ్వీరాజ్ కాలంలో భూమి పన్ను వసూలు 1/6 వంతు. పృథ్వీరాజ్ కాలంలో వ్యవసాయం అభివృద్ధి చెందింది. పృథ్వీరాజ్ కాలంలో వాణిజ్యం మధ్యస్థంగా కొనసాగింది. పృథ్వీరాజ్ కాలంలో విదేశీ యాత్రికులు ప్రత్యేకంగా లేరు. పృథ్వీరాజ్ కాలంలో బలమైన కోటలు నిర్మించారు. అజ్మీర్ కోట పృథ్వీరాజ్ రాజధాని భాగం. పృథ్వీరాజ్ చౌహాన్ పాలనలోని మతం హిందూ మతం ప్రధానంగా ఉంది. పృథ్వీరాజ్ చౌహాన్ వ్యక్తిత్వం ధైర్యవంతుడు మరియు యోధుడు. పృథ్వీరాజ్ చౌహాన్ ఓటమి ఢిల్లీ సుల్తానేట్ స్థాపనకు మార్గం. పృథ్వీరాజ్ చౌహాన్ మరణం యుద్ధంలో ఓడి మరణం లేదా హత్య. మహమ్మద్ ఘోరీ చేతిలో చంపబడ్డాడనమాట. పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్యం విస్తరణ మధ్యస్థం మరియు విస్తృతం. పృథ్వీరాజు కాలంలో విద్య గురుకుల వ్యవస్థ కొనసాగింది. పృథ్వీరాజు కాలంలో న్యాయ వ్యవస్థ రాజు ఆధీనంలో ఉంది. పృథ్వీరాజ్ సైన్యంలో ముఖ్య బలం అశ్వం, క్షత్రియ యోధులు. అశ్వ సైన్యము మరియు క్షత్రియ యోధులు. పృథ్వీరాజ్ చౌహాన్ పాలనలో సామాజిక వ్యవస్థ కుల వ్యవస్థ కొనసాగింది. పృథ్వీరాజు కాలంలో మహిళల స్థానం పరిమిత హక్కులు. పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్యంలో పరిపాలన స్థానిక అధికారులతో కూడిన పరిపాలన. పృథ్వీరాజ్ కాలంలో తిరుగుబాట్లు స్థానిక స్థాయిలో ఉన్నాయి. పృథ్వీరాజ్ చౌహాన్ శత్రువుల వ్యూహం గుర్రపు దళము మరియు తుర్కీ వ్యూహం. పృథ్వీరాజ్ ఓటమి తర్వాత ఢిల్లీ పాలన ముస్లిం పాలన ప్రారంభం. పృథ్వీరాజ్ కాలంలో కళలు అభివృద్ధి చెందాయి. పృథ్వీరాజ్ చౌహాన్ పాలనలో ముఖ్య నగరాలు ఏంటంటే ఢిల్లీ మరియు అజ్మీర్. పృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధ శైలి ఏమిటి అంటే దాడి మరియు క్షత్రియ ధర్మం ఆధారంగా. పృథ్వీరాజ్ కాలంలో ధర్మం హిందూ మతం ప్రాధాన్యం. పృథ్వీరాజ్ చౌహాన్ వారసులు బలహీన వారసత్వం. పృథ్వీరాజ్ పాలనలో సైనిక వ్యవస్థ ఫ్యూడల్ సిస్టమ్ సామంతుల ఆధారంగా ఉంది. పృథ్వీరాజ్ కాలంలో ఆదాయం భూమి పన్నే ప్రధాన ఆదాయం. పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో రాజ్యాల మధ్య సంబంధం యుద్ధాలు ఎక్కువగా ఉండేవి. పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్రలో ప్రాముఖ్యత చివరి ప్రముఖ రాజపుత్ర రాజు పృథ్వీరాజ్ చౌహాన్ అన్నమాట. పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత ఏం ప్రారంభమైంది? ఢిల్లీ సుల్తానేట్ యుగం ప్రారంభమైంది వచ్చింది.
గుర్జర ప్రతీహార వంశ స్థాపకుడు ఎవరు? నాగభట్ట 1. ప్రతీహారులు ప్రధానంగా ఎక్కడ పాలించారు? రాజస్థాన్, గుజరాత్. ప్రతీహారులు ప్రధాన శత్రువులు ఎవరు? అరబ్బులు. నాగభట్ట 1 ఎవరిని ఓడించాడు? అరబ్బు దండయాత్రల్ని. ప్రతీహారుల రాజధాని కనౌజు. ప్రతీహార వంశంలో శక్తివంతమైన రాజు మిహిరభోజుడు. మిహిరభోజుడు ఏ బిరుదు వాడుకున్నాడు? ఆదివరాహ. ట్రిపార్టైట్ స్ట్రగుల్ అంటే ఏమిటి? 3 రాజ్యాల పోటీ. ట్రిపార్టైట్ స్ట్రగుల్లో పాల్గొన్నవారు ప్రతీహారులు, పాలులు, రాష్ట్రకూటులు. ట్రిపార్టైట్ స్ట్రగుల్ కేంద్రం కనౌజ్. పాలవంశ స్థాపకుడు గోపాలుడు. పాలవంశం ఎక్కడ ఏర్పడింది? బెంగాల్. ధర్మపాలుడు ఎవరు? పాలవంశం ప్రముఖ రాజు. పాలులు ఏ మతాన్ని ప్రోత్సహించారు? బౌద్ధం. నలంద విశ్వవిద్యాలయానికి సహాయం చేసిన వారు పాలులు. దేవపాలుడు ఏ వంశానికి చెందినవాడు? పాలవంశం. పాలుల పాలనా కాలం ఎంత? 750 నుంచి 1100 సి. పరామర వంశ స్థాపకుడు ఉపేంద్ర. పరామర వంశం రాజధాని ధార. పరామర వంశంలో ప్రసిద్ధ రాజు భోజుడు. భోజుడు ఏ విషయాల్లో ప్రసిద్ధి పొందాడు? విద్యా, సాహిత్యం, శాస్త్రాలు. భోజుడి రచనలు చేసేవాడు. అవును. సమరాంగణ సూత్రధార రచన ఎవరిది? భోజుడిది. పరామారుల కాలంలో అభివృద్ధి కళలు మరియు విద్య. సోలంకి వంశం ఎక్కడ పాలించింది? గుజరాత్. సోలంకి వంశానికి మరొక పేరు చాళుక్యులు. సోలంకి వంశ స్థాపకుడు మూలరాజు 1. సోలంకి వంశంలో ప్రసిద్ధ రాజు ఎవరు? సిద్ధరాజు జయసింహ. సోలంకి కాలంలో నిర్మాణం. దేవాలయాలు, నీటి కుంటలు. మోదేర సూర్య దేవాలయం ఎవరి కాలంలో? సోలంకులు. ప్రతీహారులు ఏ దాడులను ఆపారు? అరబ్ దాడులను ఆపారు. పాలులు విదేశీ సంబంధాలు. టిబెట్ మరియు దక్షిణాసియాతో సంబంధాలు ఉన్నాయి. పాలుల కాలంలో విద్యా కేంద్రాలు నలంద, విక్రమశీల. పరమారుల కాలంలో రాజ్య వ్యవస్థ, రాజ్యాధికార పాలన. సోలంకుల కాలంలో వాణిజ్యం అభివృద్ధి చెందింది. ప్రతీహారుల పాలనలో ఆదాయం, భూమి పన్ను ప్రధాన ఆదాయం. పాలుల కాలంలో వ్యవసాయం అభివృద్ధి చెందింది. పరామారుల కాలంలో కళలు అభివృద్ధి చెందాయి. సోలంకుల కాలంలో నీటి నిర్వహణ, స్టెప్ వెల్స్ నిర్వహణ. ప్రతీహారులు ఏ మతాన్ని అనుసరించారు? హిందూ మతం. పాలులు ఏ మతాన్ని ప్రోత్సహించారు? బౌద్ధ మతం. భోజుడు ఏ నగరాన్ని అభివృద్ధి చేశాడు? ధార. సోలంకుల కాలంలో సమాజం, కుల వ్యవస్థ కొనసాగింది. ప్రతీహారుల బలహీనత, అంతర్గత యుద్ధాలు. పాలుల పతనానికి కారణం అంతర్గత సమస్యలు, దాడులు. పరమారుల పతనానికి కారణం యుద్ధాలు, శత్రువులు. సోలంకుల పతనం, ముస్లింల దాడి, అంతర్గత సమస్యలు. ఈ వంశాన్ని ఏ కాలంలో అభివృద్ధి చెందాయి? మధ్యయుగ ప్రారంభంలో. ఈ వంశాల సామాన్య లక్షణం రాజ్యాధికార పాలన, యుద్ధాలు. ఈ వంశాల తర్వాత ఏం వచ్చింది? ఢిల్లీ సుల్తానేట్ అనేది వచ్చింది. ఇక్కడ ఈ సోలంకి వంశం అంటే చాళుక్యులు అని చెప్పారు కదా, దానికి సంబంధించి మళ్ళీ మనం డౌట్, చాళుక్యులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు కదా, మరి వాళ్ళు గుజరాత్ అని చెప్పారు కదా అని డౌట్ వస్తుంది. అందుకే దాన్ని క్లారిఫై చేయడం కోసం సోలంకి వంశం ఏమో గుజరాత్ని పరిపాలించింది. దాన్ని చాళుక్యులు అన్నారు కానీ వాళ్ళు వేరు, వాళ్ళ వారసత్వం వేరు, వీళ్ళు వేరు, వీళ్ళ వారసత్వం వేరు అనమాట. చూడండి, చాళుక్యులు ప్రధానంగా ఎక్కడ పరిపాలించారంటే దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. సోలంకి వంశం అయితే గుజరాత్ని పరిపాలించింది. చాళుక్యులు మరియు సోలంకుల మధ్య సంబంధం, వేరు వంశాల వాళ్ళు. చాళుక్యుల రాజధాని బాదామి. సోలంకుల రాజధాని అనహిలవాడ పట్టణ్. చాళుక్యుల ప్రసిద్ధ రాజు పులకేశి 2. సోలంకుల్లో ప్రసిద్ధ రాజు సిద్ధరాజ జయసింహ. చాళుక్యుల కాలం 6 నుంచి 12వ శతాబ్దం వరకు. ఈ సోలంకుల కాలం 10 నుంచి 13వ శతాబ్దం వరకు. చాళుక్యులు అనే పదం 2 వంశాలకు వాడబడింది కానీ 2 వేరు. చాళుక్యులు ఏ ప్రాంతాన్ని పాలించారంటే దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించారు. సోలంకులు అయితే గుజరాత్ని పరిపాలించారు. చాళుక్యుల నిర్మాణ శైలి ద్రావిడ ప్లస్ నాగర మిశ్రమం. మరి సోలంకుల్లో అయితే నాగర శైలి. మోధేర సూర్య దేవాలయం సోలంకుల కాలంలోది. ఐహోల్, బాదామి దేవాలయాలు చాళుక్యుల కాలంలోవి. చాళుక్యుల కాలంలో ప్రముఖ యుద్ధం పులకేశి 2 వర్సెస్ హర్షవర్ధనుడు మధ్య యుద్ధం జరిగింది చాళుక్యుల కాలంలో. సోలంకుల కాలంలో అయితే స్టెప్ వెల్స్ నిర్మాణం జరిగింది. చాళుక్యులు పల్లవులు. చాళుక్యులు ఏ రాజ్యంతో యుద్ధం చేశారంటే పల్లవులతో. సోలంకులు ఏ రంగంలో ప్రసిద్ధి చెందారంటే నిర్మాణాలు మరియు వాణిజ్యంలో. చాళుక్యుల మరో రాజధాని కళ్యాణి. సోలంకుల రాజధాని అనహిలవాడ పట్టణ్. చాళుక్యులు ఏ మతాన్ని అనుసరించారంటే హిందూ మతాన్ని అనుసరించారు. సోలంకులు హిందూ ప్లస్ జైనం. చాళుక్యులు మరియు సోలంకుల మధ్య ప్రధాన తేడా ప్రాంతము, కాలము 2 తేడాగే ఉన్నాయి. చాళుక్యుల పాలన ప్రాంతం దక్షిణ భారతదేశం. సోలంకులు గుజరాత్ 3 సార్లు వచ్చింది ఇది. చాళుక్యులు ఏ రాజును ఓడించారంటే హర్షవర్ధనుడిపై విజయం సాధించారు. సోలంకుల కాలంలో వాణిజ్యం అభివృద్ధి చెందింది. చాళుక్యుల కాలంలో కళలు అభివృద్ధి చెందాయి. ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఏమిటి? సామంత వ్యవస్థ. ఫ్యూడల్ సిస్టంలో రాజు కింద ఎవరు ఉంటారు? సామంతులు ఉంటారు.
ఫ్యూడల్ వ్యవస్థ లక్షణం ఏంటి? వికేంద్రీకృత పాలన. రాజపుత్రుల పాలనలో ఫ్యూడలిజం ఉంది. సామంతులు ఎవరు? రాజులకు విధేయులైన స్థానిక పాలకులు. ఫ్యూడల్ సిస్టంలో భూమి ఎవరిది? రాజు ఆధీనంలో ఉంటుంది. ఫ్యూడల్ సిస్టంలో ప్రధాన ఆదాయం భూమి పన్ను. ఫ్యూడల్ సిస్టంలో బలహీనత ఐక్యత లేకపోవడం. రాజపుత్రుల ఓటమికి ఒక కారణం ఫ్యూడల్ వ్యవస్థ వల్ల ఐక్యత లోపం. రాజపుత్రుల ఉద్భవ సిద్ధాంతాల్లో ప్రసిద్ధి అగ్నికుల సిద్ధాంతం. అగ్నికుల సిద్ధాంతం ప్రకారం రాజపుత్రులు అగ్నికుండం నుంచి పుట్టారు. సూర్యవంశ సిద్ధాంతం సూర్యుని వంశం నుంచి వచ్చిన వారు. చంద్రవంశ సిద్ధాంతం చంద్రుని వంశం నుంచి వచ్చిన వారు. ఈ సిద్ధాంతాలు ఏమి సూచిస్తాయి? వంశ ఉద్భవాన్ని సూచిస్తాయి. అల్బెరూని ఎవరు? పండితుడు, యాత్రికుడు. అల్బెరూని ఏ దేశానికి చెందినవాడు? పర్షియా. అల్బెరూని ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చాడు? మహమ్మద్ గజనీ కాలం అంట. అల్బెరూని రచన కితాబుల్ హింద్. అల్బెరూని ఈ విషయాలు రాశాడు. భారతీయ సంస్కృతి సమాధానం. అల్బెరూని ప్రాముఖ్యత చరిత్ర సమాచారం ఇచ్చాడు. ఫ్యూడలిజం సిస్టమ్ వల్ల సమస్యలు విభజన. రాజపుత్రుల ఉద్భవ సిద్ధాంతాలు అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అగ్నికుల సిద్ధాంతం ఎక్కడ ప్రాచుర్యం పొందింది? రాజస్థాన్ ప్రాంతంలో. ఫ్యూడల్ సిస్టంలో సైన్యం సామంతులపై ఆధారపడి ఉంటుంది. ఇది హర్షవర్ధన్ తర్వాత భారతదేశంలో జరిగిన పరిపాలన గురించి అంశాలన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.